ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై రాడ్డుతో దాడి చేశాడు సైకో. విశాఖ పెదగంట్యాల సమీపంలో నీరజ్ శర్మ అనే యువకుడు ఓ యువతిని కొన్ని రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి మాత్రం అంగీకరించలేదు. దీంతో నీరజ్ శర్మ రాడ్డుతో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 30 కుట్లు పడ్డాయి. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో ప్రాణాలు తీపోయిన యువకుడిని కాశ్మీర్కు చెందిన నీరజ్గా గుర్తించారు. ప్రేమ పేరుతో వెంటపడేవాడని, సైకోలా బిహేవ్ చేసేవాడని బాధితురాలి తండ్రి చెప్తున్నారు. యువతి ఫోటోలను మాఫింగ్ చేసి బంధువులకు పంపేవాడని, ఈ విషయంపై చాలాసార్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. బాధితురాలి తండ్రి ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దాడిలో గాయపడిన మేఘన అమ్మాయికి అయితే ప్రస్తుతం 30 కుట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన విశాఖ గాజువాక ప్రాంతంలో సంచలనం రేకెత్తింది. అసలు వీళ్ళిద్దరికీ ఏం పరిచయం? ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు. సో చెప్పండి, అసలు మేఘనాకి ఈ జమ్మూ కాశ్మీర్కి చెందిన అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఒక 6-8 మంత్స్ నుండి ఉందండి. ఆయనేమో ప్రేమిస్తున్నానని చెప్పేసి చెప్పాడు. తన బిహేవియర్ బాగోలేకపోతే ప్రేమించనని చెప్పలేదు. దాంతో ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ టైం వచ్చి తనవి మార్పింగ్ చేసేసి మాకు సంబంధించిన మా బంధువులకి అందరికీ పెట్టాడు. దాంతో మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాము. తర్వాత న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాము. ఆ తర్వాత ఇంక మళ్ళీ మెసేజ్ పెట్టి ఇంకా మీ సంగతి నేను చూస్తాను అది ఇది అనేసి ఆయన ఇంకా కసి పెట్టుకొని ఇప్పుడు మేము లేనప్పుడు ఇంటికి వచ్చి పాపకు రాడ్తో తీసుకుని హెల్మెట్ పెట్టుకొని రాడ్ పెట్టుకుని కొట్టేసి వెళ్ళిపోయాడు. పాపకు 30 కుట్లు పడ్డాయి. ఆర్కే హాస్పిటల్ జాయిన్ చేసాం. ఆర్కే హాస్పిటల్ నుండి ఇక్కడ కిమ్స్కి పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలి, చాలా శిక్షించాలి. ఇలాగ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడు అనేది. కాబట్టి మీరు దయవించి మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ మాకు వాటి నుండి మాకున్న థ్రెట్ ఏదైతే ఉందో దాని నుండి మాకు రక్షించాలని కోరుకుంటున్నాను. అంటే మీకు థ్రెట్ ఉందని మీరు భయపడుతున్నారు? అందరికీ ఉందండి. అంటే ఇది ఎలా పరిచయం అసలు మీ అమ్మాయికి? మీ అమ్మాయికి ఈ అబ్బాయికి ఏ విధంగా? అది మౌంట్ ఆబు రాజస్థాన్ సేవ కోసం వెళ్తే అక్కడ పరిచయం అయ్యి అలాగా దాన్ని మైండ్ వాష్ చేసేసి తర్వాత అలాగా ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తాడు. వైజాగ్ వచ్చేసాడు. తనతో పాటు వచ్చేసి ఒక సైకో లాగా బిహేవ్ చేస్తున్నాడు. అందువల్లే ఇబ్బంది పెట్టి సైకో అయినా ఇలాగ చాలామందికి ఇబ్బంది పెడుతున్నాడు. కానీ మరి పోలీసులు ఈ విషయంలో గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా 24 గంటల్లో పట్టుకొని ఆయన కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆయన అయితే జమ్మూ, మాదైతే పెదగంటాడ. తెలుగు వచ్చా? ఆయనకి తెలుగు రాదు. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అందరికీ. ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండేది జమ్మూ. కానీ ఇలాగా దీనికోసం ఈ కసి పెట్టుకుని ఇక్కడికి వచ్చి కొట్టేసి చంపేద్దామన్న దీంతో వచ్చాడు. అంటే దీనికి పక్క మీరు హెల్మెట్ పెట్టుకొని వచ్చారు, ప్లానింగ్ ప్రకారం వచ్చారంటారా? ప్లానింగే. మరి హెల్మెట్ పెట్టుకొని వచ్చాడంటే మరి ప్లానింగే కదా. అది కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో మేము వెళ్ళడం చూశాడు. ఇంటికి ఎదురుగా ఎక్కడో మమ్మల్ని అన్ని గమనిస్తున్నాడు. మమ్మల్ని ఎక్కడో గమనించి మేము వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉంటే వచ్చి చేశాడు. కేకలేస్తే అడ్డుకోబోతే ఆ పక్కింటి ఆయనకి కూడా ఇక్కడ కొట్టేశాడు. ఆయనకి కూడా దెబ్బలు తగిలాయి. ఎంత ఉంటుంది ఏజ్? ఏజ్ 20. అమ్మాయిది 20, అబ్బాయిది 27, 28 ఉంటుంది. అంటే పూర్తిగా ఏ విధంగా ఎలా ప్రవర్తించాడు? ఆయన సైకోలాగా ప్రవర్తించడం వల్లే పాప ఇంకా అన్నీ బ్రేకప్ చెప్పింది. దాన్ని కసిగా పెట్టుకుని ఇంకా ఎలాగ హింసించాడు. అమ్మాయి ఏం చదువు? BA సైకాలజీ అండ్ జర్నలిజం సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివింది. డిగ్రీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు APPSCకి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL రాసింది. ట్రీట్మెంట్ పొందుతుంది కదా, ఏమంటున్నారు డాక్టర్లు? అక్కడ నుండి తీసుకొచ్చాం. మళ్ళీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు మళ్ళీ ఇక్కడ మాకైతే అక్కడ DSP గారు చెప్పారు అక్కడ ట్రీట్మెంట్కి బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ కిమ్స్కి పంపిస్తామని చెప్పారు. ఏవైనా ఫైనాన్షియల్గా ఉన్నా అవన్నీ మేము చూసుకుంటామని చెప్పారు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము. మాట్లాడగలుగుతుందా? ప్రస్తుతం కొద్దిగా మాట్లాడుతుంది. కానీ అది పోలీసులు ఇక్కడికి పంపించారు ట్రీట్మెంట్ కోసం. ఇది ఫాదర్ పాపారావు చెప్తున్నారు. పూర్తిగా అయితే మా
పాపకి న్యాయం చేయాలని, అలాగే పూర్తిగా వాడైతే ఎవరున్నారో వాడిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమానుమతి దాడులు ఎక్కువ అవుతున్న తరుణంలో పూర్తిగా మరోపక్క ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఇలాంటి దాడులను సహించేది లేదని మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరగడంపై దురదృష్టం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్లో అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది. సుమారుగా 30 కోట్ల వరకు పడ్డాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్.